Hey guys, welcome back to another episode in Saumya Diaries. Hope everyone are doing great. దిస్ ఈజ్ సెకండ్ ఎపిసోడ్ ఆఫ్ మనాలి డైరీస్. ఎవరైతే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారో ఈ ఛానల్లో మెయిన్లీ ట్రావెల్ బ్లాగ్స్, ఫుడ్ అండ్ ఫ్యాషన్ బ్లాగ్స్ ఉంటాయి. ప్రెజెంట్ హిమాచల్లో ఉన్న మనాలి దగ్గర సీతాన్ అనే విలేజ్కి వచ్చేసాను. ఇది సీ లెవెల్ నుండి 10,000 feet అబవ్ ఉంది. మొత్తం స్నోతో ఫిల్ అయి ఉంది ఈ మౌంటైన్. ఇక్కడ నేను ఆల్మోస్ట్ 1 month ఉండబోతున్నాను. మౌంటైన్స్లో ఫస్ట్ వీళ్ళ లైఫ్ స్టైల్, కల్చర్, వాట్ డు దే డూ ఫర్ లివింగ్, ఇలాంటి చాలా విషయాలు తెలుసుకొని ఎక్స్పీరియన్స్ చేయడానికి వచ్చాను అనమాట. ప్రస్తుతానికి ఒక హౌస్ రెంట్కి తీసుకున్నాను ఫర్ ఏ మంత్. సో నా ఎపిసోడ్స్ ఏవైతే రిలీజ్ అవుతున్నాయో అది కంటిన్యూస్ కాదు. ఈ 1 monthలోని నేను ఏవైతే ఎక్స్పీరియన్స్ చేశానో కొన్ని మూమెంట్స్ నేను వ్లాగ్ తీసి పెట్టాను అనమాట. సో అవి నేను మొత్తం అంతా ఒక ఎపిసోడ్గా రిలీజ్ చేస్తున్నాను. మార్నింగ్ కాబట్టి టెంపరేచర్ వచ్చేసి 0, 1, 2 అలా ఉంది ప్రెజెంట్. నైట్ అయితే చూడాలి ఎంతవరకు వెళ్తుంది అనేది. ఫస్ట్ సేతాన్ విలేజ్ కోసం చెప్పాలి అంటే ఇక్కడ ఒక 20-30 హౌసెస్ ఉన్నాయి. ఇదంతా కలిసి సేతాన్ అనే విలేజ్. ఈ విలేజ్ చూడ్డానికి వెళ్తున్నాను. చాలా ఎక్సైటింగ్గా ఉంది నాకైతే. సో లెట్స్ గో. Yes, ready. Okay na? Yes, ready. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. విలేజ్లో ఉన్న ప్రతి ఒక్కరి ఇన్కమ్ సోర్స్ చెప్పాలంటే టూరిస్ట్కి అకామిడేషన్ ఇవ్వడం, కెఫేస్, రెస్టారెంట్స్, సేతాన్ టు మనాలి, మనాలి టు సేతాన్ పిక్ అండ్ డ్రాప్ సర్వీస్, స్నో యాక్టివిటీస్, ఇగ్లూస్, ఇంకా డోమ్ హౌసెస్, మడ్ హౌస్, వుడ్ హౌస్ అండ్ స్నో షూస్, జాకెట్స్, ఇలాంటివి అన్ని టూరిస్ట్కి సర్వీస్ ప్రొవైడ్ చేయటమే వీళ్ళ ఇన్కమ్ సోర్స్ అనమాట. ప్రస్తుతానికి నేను హిమాలయన్ ఇగ్లూ ప్రాపర్టీ దగ్గర ఉన్నాను. ఇక్కడ చాలా స్నో యాక్టివిటీస్ ఉన్నాయి లైక్ జిప్ లైన్, స్నో స్కేటింగ్, స్నో ట్రెక్ అండ్ లోట్స్ ఆఫ్ లోకల్ ఫుడ్ ఉంది. वो आया फिर मिसिंग बोला लास्ट लोकेशन इधर दिखा रहा था बोला అబౌవ్ సీ లెవెల్ అయితే 10,200 meters హైలో ఉన్నాము. అండ్ ప్రెజెంట్ టెంపరేచర్ వచ్చేసి ఇప్పుడు మార్నింగ్ కాబట్టి 0 degrees ఉంది. అదే నైట్ అయితే -8, -10 వరకు వెళ్తుంది. సో చూసారు కదా, ఫుల్ స్నో.
అండ్ ఇక్కడ లోకల్ ఫుడ్‌లో నాకు బాగా నచ్చింది వన్ థింగ్ ఈజ్ లైక్ రాజ్మా. సెకండ్ థింగ్ వచ్చేసి సిద్దు అనేసి ఇక్కడ మనకి మోమోస్ ఎలా అయితే ఉంటాయో, ఇక్కడ సిద్దు అనేది చాలా ఫేమస్ అనమాట. ఎవరైనా ఇక్కడికొస్తే కంపల్సరీగా ట్రై చేయండి. అండ్ చాలా మెంబర్స్ ఇక్కడికి స్పెషల్‌గా స్నో స్కేటింగ్ నేర్చుకోవడానికి వస్తారు. ఒక 10 డేస్ అలా టైమ్ స్పెండ్ చేసి, స్కిల్ లెర్న్ చేసి వెళ్తారనమాట. వీళ్ళు చాలా ఫ్రెండ్లీగా అండ్ చాలా హెల్పింగ్ నేచర్ ఉన్న పీపుల్. మీలో గూడా ఎవరికన్నా ఇలా స్కిల్ డెవలప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడికి హ్యాపీగా రావచ్చు. ఇలా నేను సేతాన్ మొత్తం ఒకసారి ఈ విలేజ్ ఎలా ఉంది అన్నది చూసాక, ఇక్కడ ఎండింగ్ పాయింట్ వరకు ఎళ్ళాక, ఈరోజు ఈవినింగ్ మా ప్లాన్ వచ్చేసి ఈరోజు సేతాన్‌లో ఒక ఫెస్టివల్ జరగబోతుందనమాట. ఎవ్రీ ఇయర్ వీళ్ళకి ఫెస్టివల్ అవుతదంట. సో, మేము ఆల్రెడీ ఇక్కడికి వచ్చి ఉంటున్నాం కాబట్టి మాకు కూడా ఆ ఫెస్టివల్‌కి ఇన్విటేషన్ వచ్చింది. నాకు అండ్ మా ఫ్రెండ్స్‌కి అసల ఆ ఫెస్టివల్ అంటే ఏంటి? ఏ దేవుడు? గాడా? గాడెసెస్సా? అనేది నో క్లూ. వీళ్ళ కల్చర్ ఏంటి అనేది కూడా తెలీదు. సో, 1 వీక్ నుండి స్నానం చేయని మేము ఆఫ్‌కోర్స్ అక్కడ 0 డిగ్రీస్‌లో రోజు స్నానం చేయాలంటే విచ్ ఈస్ ఇంపాసిబుల్. వాటర్ కూడా మొత్తం ఫ్రీజ్ అయ్యి ఉంది. సో, టెంపుల్‌కెళ్తున్నాం కదా! ఫెస్టివల్ అంటున్నారు. మన కల్చర్ ప్రకారం అంటే మన ట్రెడిషన్ ప్రకారం టెంపుల్‌కెళ్ళాలంటే స్నానం చేయాలి కాబట్టి, ఆ స్నో కొంచెం ఇంకా స్నోలో నుంచి మెల్ట్ అయిన వాటర్ అంతా తీసుకొని హీటర్ పెట్టుకొని ఒక్కొక్కరు ఫ్రెష్ అయితే అయిపోయామనమాట. ఇక్కడి నుంచి ఒక 15-20 మినిట్స్ పడతదంట వెళ్ళడానికి. సో, లెట్స్ గో. ఒకటే పేర్లతో తహసీల్ మళ్ళీ బాయ్ గర్ల్ ఇద్దరు ఉంటారు. అదే కదా, టషి బాయ్, టషి దీది, టషి దీది. అడుగు मतलब दर्शन कहाँ से क्या हुआ ना, दर्शन के लिए यही जाएंगे यहाँ से क्रॉस. అక్కడికి ఓన్లీ ఫెస్టివల్ అంటే లంచ్‌కి కూడా మాకు ఇన్వైట్ చేశారనమాట. టైం వచ్చేసి ఇప్పుడు అరౌండ్ 3:00 అలా అయింది. మేము కొంచెం లేట్‌గా వచ్చాము. మొత్తం నీళ్లు కరిగించుకొని స్నానం చేసి రావటానికి. ఒక చిన్న బిల్డింగ్ కనిపిస్తుంది కదా! అదే టెంపుల్ అంట. ఫస్ట్ దర్శనంకి వెళ్ళి వద్దాం అనుకుంటే అందరూ బయట గ్లాసెస్ ఇస్తున్నారు. అండ్ గ్లాసెస్ పట్టుకొని కూర్చున్నారు. గర్ల్స్, బాయ్స్, కిడ్స్, ఆంటీస్, అంకుల్స్ అందరి చేతిలో గ్లాస్ ఉంది. ఏంటి తాగుతున్నారు అని అడిగితే అప్పుడు చెప్పారు ఆల్కహాల్ అని. నేను చాలా షాక్ అయ్యాను. ఫెస్టివల్ అన్నారు, టెంపుల్ అన్నారు, ఆల్కహాల్ ఏంటి అని. బికాస్ నేను సౌత్ సైడ్ కల్చర్ కంప్లీట్‌గా డిఫరెంట్ మనకి. కొన్ని స్టేట్స్‌లో ఆల్కహాల్ అంటే చాలా తప్పుగా జడ్జ్ చేస్తారు. బట్ ఇక్కడ ఇది నెసెసిటీ. ఇక్కడ వీళ్ళ క్లైమేట్ కండిషన్స్‌కి ఎవ్రీడే రిక్వైర్మెంట్ అంట. ఇది వాళ్ళు సర్వైవ్ అవ్వటానికి. సో నైస్ టు నో అనుకున్నాను. టెంపుల్‌లోకి వెళ్ళాము దేవుడిని చూడటానికి ఇదంతా చూసాక. సో, అప్పటికే పూజ అయిపోయిందంట. దేవుడిని వేరే దగ్గరికి తీసుకెళ్లారు. కానీ అక్కడ ఏదైతే రెగ్యులర్‌గా ఈ టెంపుల్‌లో ఉన్న ఐడియల్ ఉందో అదే ఈ ఐడియల్. అండ్ ఇక్కడ ఫెస్టివల్‌కి మనం ఎలా అయితే ప్రసాదం చేసుకొని టెంపుల్‌కి తీసుకెళ్తామో, ఇక్కడ ఫుడ్ అనేది ఇక్కడే ప్రిపేర్ చేసుకుంటారు వాళ్ళు. వాళ్ళేదైనా డొనేషన్ చేయాలి అనుకుంటే ఫెస్టివల్‌కి ఆల్కహాల్ బాటిల్స్ తీసుకొని వస్తారంట. ఇది ఇక్కడ వీళ్ళ ట్రెడిషన్. భోజనాలకి నెక్స్ట్ బ్యాచ్ కోసం వెయిట్ చేయటానికి ఇక్కడ కూర్చున్నాము. భోజనాల దగ్గరికి వెళ్ళాక మనలాగా పులిహోర, పప్పు, దద్దోజనం ఉంటుంది అని అనుకోవద్దు. డెఫినెట్‌గా ఇక్కడ ఓన్లీ మటన్, చికెన్ ఉందన్నమాట ఇక్కడ. నిజంగా నేను చాలా షాక్ అయ్యా. అన్‌లిమిటెడ్ ఆల్కహాల్ అండ్ అన్‌లిమిటెడ్ ఫుడ్ అండ్ అన్‌లిమిటెడ్ లవ్ అండ్ ఎక్స్‌పీరియన్సెస్ కలిస్తేనే వీళ్ళ ఫెస్టివల్. చాలా యూనిక్‌గా అండ్ కొత్తగా అనిపించింది. నేనైతే ఇలాగా ఎక్కడైనా చూస్తాను అని చెప్పి నేను లైఫ్‌లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఫెస్టివల్ అయిపోయాక నైట్ స్మాల్ పార్టీ ఉంది. బికాస్ ఇట్ ఈస్ Feb 14th అండ్ ఇట్స్ మై యానివర్సరీ టుడే. హ్యాపీ యానివర్సరీ. Love you. Love you. Many more to come. Many more to come. Yes.
ఫస్ట్ టైం యానివర్సరీ చాలా డిఫరెంట్గా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను. సో నైట్కి మా ఫ్రెండ్స్ ఇగ్లూస్ దగ్గర టైం స్పెండ్ చేద్దామని వాళ్ళు ఫుడ్, మ్యూజిక్ అండ్ అన్ని ప్లాన్స్ సెట్ చేశారనమాట. లెట్స్ గో. मेरा गहना तो ब्योली बड़े तू छे मेरो मैं छुतिर तू उत्तराखंड घूमे मेरा गहना तो ब्योली बड़े सुन रे गहना मेरा गहना तो झुमकी दिले नाक की ना तुली में के अति पसंद है ఇక్కడ మాతో పాటు ఒక ఓల్డ్ బట్ యంగ్ ఎట్ హార్ట్ కపుల్ అయితే ఉన్నారు. వీళ్ళు కూడా నైట్ ఈ ప్రాపర్టీలోని పార్టీ అండ్ స్టే ఉంటున్నారంట. సో మేము ఇగ్లూస్ మధ్యలోని మంచు కొండలోని నైట్ అరౌండ్ ఒక 10:30, 10 o'clock అట్లా అయ్యింది. మేము మంచు అనే చైర్ మీద, మంచు అనే టేబుల్ మీద కూర్చొని పార్టీ చేసుకుంటున్నాము. సో వీఆర్ సెలబ్రేటింగ్ టుగెదర్. వీళ్ళు వీళ్ళ లైఫ్లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అన్నీ షేర్ చేసుకున్నారు. Because what happens, oh, okay, we love each other. Fuck. Tell me the definition of what the love is. Give me the definition. Care for each other is love. Understanding. Physically, understanding each other. Yes. Knowing about, before she says anything, I know what she means, Yes. That needs to be there. That's love. Oh, heer ranja, wo pyar, fuck, yaar, that's not love. Yeah. Love has to be, represented some way, in some format, We are running a charitable foundation. Every day we create situations where we can contribute. Same way, love needs to be created. Yes. That is what I would say the real love is. And I can tell you, for both of you, husband-wife relationship is the most beautiful relationship. I can tell you, I can honestly tell you. People are not understanding in this particular age, how beautiful it is. Egos, each of you, having all kind of egoistics. They're spoiling the most beautiful relationship. చాలా గుడ్ కాన్వర్సేషన్ అయ్యింది అండ్ చాలా మంచిగా మేము ఫుడ్ ఎంజాయ్ చేసాం, మ్యూజిక్ ఎంజాయ్ చేసాము, అందరూ కలిపి డ్యాన్స్ చేసాము అండ్ మా నైట్ అయితే ఇలా జరిగిందనమాట. ఐ రియలీ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఇన్ని డేస్ నుండి ఎక్స్పీరియన్సెస్లో ఇది నిజంగా వన్ ఆఫ్ ద స్పెషల్ మూమెంట్. ఇంతలోనే స్నోఫాల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇన్ని డేస్ నుండి వెయిట్ చేస్తున్నాను స్నోఫాల్ కోసం. ఈరోజు సడన్గా ఈ హ్యాపీ మూమెంట్స్లో స్నోఫాల్ ఎక్స్పీరియన్స్ చేయడం లైఫ్ లాంగ్ మెమరీ లాగా ఉండిపోయింది ఇప్పటికీ కూడా నాకు. ఇలా సేతాన్లో నా డేస్ గడుస్తున్నాయి. ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. మీరు కానీ చూడాలి అనుకుంటే సరికొత్త ఎపిసోడ్తో త్వరలో నేను మీ ముందుకి న్యూ అడ్వెంచర్స్ అండ్ ఎక్స్పీరియన్స్తో వస్తాను. జర్నీ కానీ మీకు నచ్చినట్లయితే డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఏమన్నా చెప్పాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. ఇంతలో పక్కన ఉన్న గంటను అలా నొక్కండి, మీకు ఇలా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. బాయ్.